ఈ పరిస్థితులలో ఇది ఇలా కళ్ళ ముందు మనకు కనిపించేటువంటి పరిస్థితి ఇది ఉంటే ఇలా తగుదనమ్మా అన్నట్లు సిగ్గు ఎగ్గు లేకుండా జిల్లాలో ఒక మంత్రి కొంతమంది శాసనసభ్యులను వేసుకొని అంతా అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎప్పటికంటే కూడా అత్యధిక వర్షాలు కురిసినాయి, అత్యధికంగా కృష్ణాలో నీళ్లు బారుతూ ఉన్నాయి. అయిన చెప్పంగా కూడా మొదటి వర్షాకాలం సీజన్లో 45 రోజుల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయాలి పుణ్యాత్ములు. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, జిల్లాలో చెప్పినాం, రైతులు మాట్లాడినరు, అడిగినరు, డిమాండ్ చేసినారు. ఏంటికి స్టార్ట్ చేస్తలేరంటే వానలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్తలేమని. ఒట్టి వానలు పడితే వరి పంటలు పండవు, కాలువల ద్వారా నీళ్లు పోతే పండుతాయి. 45 రోజుల కాలయాపన చేసినారు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయడానికి, కేఎల్ఐవి ఇతర పంపులు కూడా స్టార్ట్ చేయడానికి. ఏపీ యథేచ్ఛగా ఉన్న నీళ్ళని దోసుకొని పోతుంటే ఓ దిక్కు వాటర్ తీసుకోవడము, ఇంకో దిక్కు జల విద్యుత్ పేరు మీద వాళ్ళంతా కూడా వాటర్ కిందికి డ్రా చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే నిరోధించలేకపోయినారు. ఇలా నోటికాడికి పంటలు వచ్చినాయి. మేము 2 వారాల ముందే హెచ్చరించినాం, ఫీల్డ్కి పోయినాం, చూసినాం, ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడాల్సింది అడ్డుపడకుండా, కేఆర్ఎంపీ దగ్గర పాత్ర పోషించాల్సింది పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏవి చేయకుండా నీళ్ళన్నీ పోయి ఇప్పుడు పంటలు ఎండిపోయేటువంటి దశ వచ్చినాక ఇప్పుడు ఫేస్ సేవింగ్ కోసం ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేలను ఎంబడి తీసుకొని పోతారట. ఏం చేస్తారట? అది కూడా మీరు పోయేది ఆంధ్ర ప్రాంతానికి పోతారా, అవతల ప్రాంతానికి పోతుండ్రా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుండ్రా? మన రాష్ట్ర పరిధిలో మన పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు కాడికి యువతల పక్కల పోయి అక్కడ ఉండి తమాషా చేసి ప్రజల్ని ఎవరిని మీరు ఫూల్ చేయాలనుకుంటున్నారు?